హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్. నేను తరుణి. అరుణ్ కుమార్ యూపీఎస్సీ ఎకనామీ ఫ్యాకల్టీ అండ్ మెంటర్ మనతో పాటు ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మరిన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆన్సర్ రైటింగ్లో స్టూడెంట్స్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి? వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో చాలా మంచి క్వశ్చన్ ఇది. ఓకే, చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వ్యారీ ఫ్రమ్ దేర్ అండర్స్టాండింగ్ లెవెల్స్. వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సపోజ్ బిగినర్స్ ఉన్నారనుకోండి ఆన్సర్ రైటింగ్లో. సో వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే, సో ఆన్సర్ని ప్యాసేజ్ పారాగ్రాఫ్లో రాయడము, ఒక పారాగ్రాఫ్లో రాసేయడము. సో ఇంట్రడక్షన్ సరిగ్గా రాయరు, కంక్లూజన్ సరిగ్గా రాయరు. ఓకే, సో వాళ్ళకి కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉండదు. ఒక కాన్సెప్ట్ పైన వాళ్ళకి క్లారిటీ అనేది ఉండదు. సో వీళ్ళు ఏం చేయాలి అని అంటే, వాళ్ళు ఫ్రీ ఫ్లోగా వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ వాళ్ళకి ఎలా రాయాలనిపిస్తే అలా రాయాలి. రాసిన తర్వాత ఈ మోడల్ ఆన్సర్స్ చెక్ చేసుకోవడము, తర్వాత ఒకసారి మెటీరియల్ చెక్ చేసుకోవడము. సో ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడ మిస్టేక్స్ అయ్యాయి, ఏం మిస్టేక్స్ జరిగాయి అని చూసుకోవచ్చు. అండ్ వీళ్ళు మళ్ళీ ఇంట్రడక్షన్ కానీ కంక్లూజన్ కానీ ఫెయిర్గా రాయాలి అనుకుంటే, సో వాళ్ళు తెలుగు అకాడమీ బుక్స్ కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ కానీ, లేకపోతే పిఐబి అనాలిసిస్ కానీ, సో వీటిల్లో ఒక స్కీమ్ కానీ లేకపోతే ఒక పర్సన్ కానీ వాళ్ళకి సంబంధించి ఇంట్రడక్షన్ కానీ కంక్లూజన్ కానీ సో డైరెక్ట్గా దొరుకుతుంది అక్కడ. సో వాళ్ళు వీటిని ఫాలో అవుతూ వాళ్ళు ఓవర్కమ్ అవ్వచ్చు. బిగినర్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ స్టేజ్లో ఏంటి అంటే, వీళ్ళు ఆన్సర్స్ బాడీలో మొత్తం ఎక్కడ కరెక్ట్గా డాటా పెట్టాలి, ఓకే, ఎక్కడ ఒక డయాగ్రామ్ వేయాలి, ఓకే, ఎక్కడ ప్రజెంటేషన్ చేయాలి, వర్డ్ లిమిట్. సో వీటి దగ్గర ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయడము, ఓకే, ఎక్కువగా సో డాటా వాల్యూడ్ పాయింట్స్ని క్రియేట్ చేసుకొని సో ఆన్సర్లో పెట్టడానికి ట్రై చేయడము. సో ఇలాంటి వాటి వల్ల వాళ్ళు ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే, ప్రో లెవెల్ వాళ్ళు, సో కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు, సో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, వితిన్ టైం లిమిట్లో ఆన్సర్స్ని ఫినిష్ చేయడం, అదొక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి అన్ని ఆన్సర్స్ని కరెక్ట్గా రాయలేకపోవడం. ఒక ఆన్సర్ దగ్గర మంచి అప్రోచ్ ఉండడం, ఇంకో ఆన్సర్ దగ్గర అప్రోచ్ అనేది మిస్ అవ్వడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు అడ్వాన్స్ లెవెల్లో ఉన్నవాళ్ళు. సో వీళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ డైలీ ఒక 90 మినిట్స్ కానీ, లేకపోతే ఒక 3 అవర్స్ టెస్ట్ కానీ, ఫుల్ లెంత్ టెస్ట్ రాయడం కానీ, లేకపోతే నాకు 90 మినిట్స్లో ఒక 7 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ రాయడం, ఇలా గోల్ పెట్టుకొని రాస్తూ ఉండడం, ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్.